హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కాల్పులు కలకలం రేపాయి. కింగ్స్ ప్యాలెస్ లోని ఆనం మిర్జా ఎక్స్పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది. దీంతో ఓ షాప్ కీపర్ కాలిలో కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గాల్లో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కాల్పులు కలకలం రేపాయి. కింగ్స్ ప్యాలెస్ లోని ఆనం మిర్జా ఎక్స్పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఉన్నారు. రవి, స్వాతి, గుడిమల్కాపూర్ లోని కింగ్స్ ప్యాలెస్ లో ఈ రంజాన్ సందర్భంగా ఒక నెల రోజుల పాటు ఎక్స్పో నిర్వహించారు. ఈ ఎక్స్పోను ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చెల్లి ఆనం మిర్జా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ ఎక్స్పో నిన్నటితోనే ముగిసింది. అయితే ఈ రోజు ఉదయం ఆ స్టాల్స్ అన్నింటినీ క్లియర్ చేస్తున్నటువంటి క్రమంలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరికొకరు వాగ్వాదం చేసుకోవడం, తోపులాట చేసుకుంటున్నటువంటి ఈ క్రమంలోనే ఒక షాప్ యజమాని తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ ను తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. అంటే ఇద్దరు గొడవ పడుతున్నటువంటి టైంలోనే ఒక్కసారిగా తను తీసి ఒక 3 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర ఉన్నటువంటి గన్ను కూడా గుడిమల్కాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది లైసెన్స్డ్ రివాల్వర్ గా తెలుస్తోంది. పోలీసులు దాన్ని సీజ్ చేశారు. అయితే ఎందుకు తను గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది, ఇన్ కేసు తను ఎవరికైనా కాల్చున్నా కూడా వాళ్ళ ప్రాణాలు పోయేవి, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ చెలరేగింది అనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరైతే గొడవ పడ్డారో ఇద్దరు షాప్ యజమానులను కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే నెల రోజుల పాటు జరిగినటువంటి ఈ ఎక్స్పోలో ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, ఎన్ని స్టాల్స్ కు అక్కడ అనుమతి ఇచ్చారు అనే దానిపైన కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిన్ననే ఎక్స్పో క్లోజ్ అయిన తర్వాత కూడా ఈ రోజు ఉదయం ఎందుకు గొడవ చెలరేగింది వాళ్ళిద్దరి మధ్య అనే దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇదే విషయం అయిపోయి ఆ ఎక్స్పోను ఆర్గనైజ్ చేసినటువంటి ఆనం మిర్జాను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. స్వాతి, రవి, గన్ కి లైసెన్స్ ఉందా? రవి, పోలీసులు ఇప్పటికైతే తన దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ గానే గుర్తించారు, కానీ తన లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నారా లేదా, లేకపోతే ఆ వాడినటువంటి వ్యక్తే తన పేరుపైనే లైసెన్స్డ్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అంటే ఎవరి పేరుపైన లైసెన్స్ తీసుకొని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి గన్ను ఈ షాప్ యజమాని వాడుతున్నాడా అనే విషయం పైన కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అక్కడ షాప్ ఏర్పాటు చేసిందంతా కూడా చిన్న చిన్న క్లాత్ స్టోర్స్ కానీ, లేకపోతే ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటి డోర్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్, ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులన్నింటినీ అరేంజ్ చేశారు. రంజాన్ సందర్భంగా షాపింగ్ జరుగుతుంటుంది కాబట్టి చాలా మంది ఒకే చోట ఇంట్లోకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కొనుక్కునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పో అది. దావత్ ఈ రంజాన్ పేరుతో ఏర్పాటు చేశారు. అలాంటి ఒక చిన్న షాప్ యజమానికి తన దగ్గరికి గన్ ఏ విధంగా వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ గన్ తనది కాకపోయినా వేరే వాళ్ళది వాడినా కూడా ఆ గన్ ఓనర్ ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంటుంది. తన లైసెన్స్ పేరు పైన ఉన్నటువంటి గన్ను ఈ వ్యక్తి ఎందుకు వాడుతున్నాడు, ఒకవేళ ఈ వ్యక్తిదే గన్ అయినా కూడా తను రెన్యువల్ చేయించుకున్నారా లేదా అనే దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఏం అర్థం చేసుకోవాలి రవి? అంటే ఒక్కసారిగా ఎక్స్పో జరుగుతున్నటువంటి టైంలో ఈ ఘటన చెలరేగి ఉంటే చాలా తీవ్ర కలకలం రేగేది. ఇన్ కేసు మిస్ఫైర్ అయినా కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. కానీ నిన్నటితోనే మొత్తం ఎక్స్పో ముగిసిపోయింది. ఈ రోజు ఉదయం వాళ్ళంతా స్టాల్స్ ను క్లియర్ చేస్తున్నారని తెలుస్తోంది. స్టాల్స్ ను క్లియర్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఒకరికొకరు తగాదా పడ్డారంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఇప్పటి వరకు చెప్తున్నటువంటి ప్రకారం తనకు స్టాఫ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా తనకు అడ్డంగా వేయడంతో ఈ పక్క ఉన్నటువంటి షాప్ యజమాని వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి టైం పట్టింది. అక్కడికే తన వెహికల్ కూడా వచ్చింది. ఆ వెహికల్ ను తీస్తున్నటువంటి క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. దాదాపు ఒకరికొకరు తోపులాడుకుంటున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా తన దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకొని ఫైర్ చేసినట్టుగా పక్కనే ఉన్నటువంటి మిగతా షాపులకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో తను ఎందుకు అంత సీరియస్ గా ఓవర్ గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో, తను ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈ